కరివేపాకు దింపుకొని నీళ్ళల్లో మంచిగా కడిగి ఆరబెట్టుకొని 2 గిన్నెలు కరివేపాకు తీసుకున్నాను. 1 గిన్నెడు ఎండుమిరపకాయలు తొడిమలు తీసి ఒలిచి పెట్టుకున్నాం. కరివేపాకు ఇలా ఫ్రై చేసుకోవాలి మంచి ఒట్టిగా. ఎట్లా అంటే ఇట్లా తునిగిపోవాలి, ఇట్లా కావాలి. ఇప్పుడు మంచిగా ఫ్రై అయింది. ఇది వేరే గిన్నెలోకి తీసుకుందాం. మిరపకాయలు కొంచెం 2 స్పూన్లంత నూనె వేసి 100 గ్రాములు ధనియాలు వేసి ఉప్పు వేసుకొని డార్క్ వచ్చే వరకు వేపుకోవాలి. చిన్న మంట మీద వేపుకోవాలి. మనం తీసుకున్న కారం పొడిలోకి 2 స్పూన్ల జీలకర్ర, శొంఠి, 4 యాలకులు, 4 లవంగాలు, 2 స్పూన్ల మిరియాలు, 1 అంగుళం దాల్చిన చెక్క, 3 ఎల్లిగడ్డలు పొట్టు తీయకుండా ఇలా తోకలు ఉల్చి తీసి పెట్టుకోవాలి. శొంఠి, జీలకర్ర, మిరియాలు హెల్త్కి ఎంతో మంచిది. ఇందులో పచ్చి వెల్లిపాయ కూడా వేసినాము. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. కరివేపాకు కంటి చూపుకు, హెయిర్ గ్రోత్కి మంచిదన్న విషయం మనందరికి తెలిసిందే కదా. ప్రతి ఒక్కరూ తినాల్సిన ఈ కరివేపాకు కారం పొడి ప్రతి ఒక్కరింట్లో ఉండాల్సిన ఐటెం. రోజు ఈ కారం పొడితో 2-3 ముద్దలు తింటే ఎంతో మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది మా నాన్నగారి ద్వారా నేర్చుకున్నాం. ప్రతిరోజు మొదటి 2-3 ముద్దలు మా నాన్నగారు ఈ కారం పొడితో తినేవారు. మమ్మల్ని తినమని అనేవారు. చిన్నప్పుడు కారం పొడి తినలేము కాబట్టి ఎందుకో ఇష్టపడకపోయేది, కానీ ఇప్పుడు మాత్రం ప్రతిరోజు కారం పొడితో తింటున్నాం. ఈ కరివేపాకు కారం పొడి మా అమ్మ ఎప్పుడు రెడీగా చేసి పెడుతుంది. మీరందరూ కూడా ఈ కరివేపాకు కారం పొడి చేసుకొని తినండి.